అందరూ ఇన్ని రోజులు వీడియోస్ చేయడానికి సారీ, ఎందుకంటే ఫంక్షన్స్లో కొంచెం బిజీ ఉన్నాను. కానీ ఈరోజు మీకోసం మాత్రమే ఒక పెద్ద సర్ప్రైజ్. మన ఫుడ్ ట్రైన్ వీడియోస్లో 2 వీడియోస్ అయిపోయాయి, జస్ట్ 2 వీడియోస్ కంప్లీట్ అయ్యాయి. అవేమేంటివి, ఒకటి స్కీటీస్ది, ఇంకోటి చూపా చూప్స్ ట్యాంగీ బండి. చూపా చూప్స్కి అయితే రేటింగ్ ఇచ్చా 0/5 అని, కానీ స్కిటిల్స్కి రేటింగ్ కూడా మర్చిపోయా. అది స్కిటిల్స్కి అయితే 2/5 ఇస్తున్నా, ఎందుకంటే స్కిటిల్స్ ఓకే టేస్ట్ బాగుంది చూయిగా, కానీ ఫ్లేవర్ మాత్రం అన్నిట్లలో ఒకటే ఉంది, కలర్ డిఫరెంట్ అయినా, అందుకనే స్కిటిల్స్కి అందిస్తున్నా. ఇప్పుడు ఇదొక చిప్పు, ఒక్కటే చిప్పు, కానీ బడా ధమాకా గైస్. చోటా ట్యాబ్లెట్ బడా ధమాకా, అది దీంతో పెట్టుకుంటే. జోలో చిప్ చూడండి గైస్, జోలో చిప్ కలర్ మ్యాచ్ అయింది అనుకుంటా, అది ఓకే. ఈ జోలో చిప్ని చాలామంది తిన్నారు, కానీ తిన్నోళ్ళు మాత్రం 1 మినిట్ కన్నా సైలెంట్గా ఎక్కువ ఉండలేదు. కొంతమంది అయితే ఈవెన్ నోట్లో పెట్టుకోగానే కారం అవుతుంది హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈరోజు ఇది మనం ట్రై చేస్తున్నాం, ఈరోజు కాదు రేపు ఇది మనం ట్రై చేస్తున్నాం. ఈరోజు ఎందుకు చేయట్లేదు అంటే, ఈ సడన్గా వచ్చింది కాబట్టి ఇంట్లో అంత కూల్గా తినేటివి ఏం లేదు, ఇప్పుడు తెచ్చుకోవచ్చు. కానీ ఇది ఫస్ట్ వెళ్ళి మా ఫ్రెండ్స్కి చూపించేసి, అలా వెళ్ళి మా ఫ్రెండ్స్కి చూపించి, ఇలా వచ్చేసి మీకు తినిపిస్తా. నేను తింటా, మీరు చూసి ఎంజాయ్ చేయండి, అంతేకాని నమ్మకండి గాయస్. పిచ్చి కామెంట్లు మాత్రం అస్సలు పెట్టకండి. అంటే నాకు కామెంట్స్ రావు, కానీ ఒకవేళ వస్తే మన లక్ బాగుంటే అసలు పెట్టకండి. నేను చూస్తేనే నాకు ఇలా అవుతుంది. సరే దీన్ని అయితే ఇప్పుదాం గ్యాస్, ఇప్పుతున్నా. ఇంకో చూడండి గ్యాస్ ఎట్లుండో లోపల. ఇదేంది మన అట్లనే ఉంది, ఇది స్మెల్ అయితే చూద్దాం. నాకైతే ఫుల్ భయం అవుతుంది గ్యాస్. జస్ట్ కవర్ ఇప్పలేదు, ఏమి ఇప్పలేదు ఫ్రెండ్స్, కవర్ అస్సలు ఇప్పలేదు. ఇట్లా జస్ట్ స్మెల్ చూడంగానే ఫుల్ వచ్చింది, అంటే ఫుల్ ఘాట్ స్మెల్ వచ్చింది. అవును, ఇక్కడ చదవడం మర్చిపోయా, ఏమేముంది. వాట్ టు ఎక్స్పెక్ట్, షార్ట్ టర్మ్ ఆఫ్ లాస్ ఆఫ్ స్పీచ్, అంటే కొంచెం వరకు మాట్లాడరాదు, మౌత్ ఆన్ ఫైర్, అంటే మూతి కాలిపోతుంది. ఇంపేర్డ్ విషన్ ఫ్రమ్ టీయర్స్, కళ్ళ నుంచి నీళ్ళు కాడితే. ఎక్స్ట్రీమ్ ప్రొఫానిటీ, అంటే సరిగ్గా అదే ఫస్ట్ వన్ ఇది కొంచెం సిమిలర్గా ఉంటుంది, ఇలా కూడా సరిగ్గా ఒకటి మాట్లాడదు. నెక్స్ట్ ఇన్ పీస్. కెన్ యూ హ్యాండిల్ స్టెడ్లీ చిప్. చూడండి గైస్, ఇది ఎలా ఉందంటే, మనము ఒక దాన్ని చూస్తాం. సపోజ్ ఇప్పుడు మనం లయన్ని చూస్తాం, లయన్ని చూసి ఏమంటాం, అరే లయన్ రా దీని దగ్గరకు వద్దని మనం అనుకుంటాం. ఇంకోటి వచ్చి ఏం చెప్తాడు, అరే దాని దగ్గరకు వచ్చి చంపి తినేస్తాడు రా అని చెప్తాడు. అలా మనం భయపడేదే 20%, మిగతా వచ్చి మనకు భయపడే 80%. ఇక్కడ కూడా అంతే. నేనైతే మేడ్ విత్ క్యారలీనా రీపర్ పెప్పర్. క్యారలీనా పెప్పర్ అంటే అయిపోతుంది కదా, రీపర్ ఎందుకు. క్యారలీనా పెప్పర్ అంటే ఎట్లా అంటే, సపోజ్ ఇప్పుడు మనం చికెన్ చేస్తున్నాం, చికెన్లు ఎట్లా వేస్తాం, కలిపేటప్పుడు మీకు ఎంత కావాలో అంత, సో ఒక 3 స్పూన్స్ కారం వేస్తాం. తర్వాత ఏం చేస్తాం అంటే మిర్చిలు కోసి వేస్తాం. వేస్తే ఇట్లా స్పైసీ ఉంటుంది, అవును. కానీ ఈ క్యారలీనా పెప్పర్ జస్ట్ అందులో ఉన్న 1% ఇలా ఏం లేదు గస్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, 0.001 సెకండ్ ఇట్లా ముంచి తీస్తేనే మన చికెన్ ఓవర్ స్పైసీ అయిపోతుంది, అంత కారం ఉంటుంది ఈ పెప్పర్. ఈ పెప్పర్ని ఇట్లా దంచి దాన్ని పొడిగా చేసి గ్రైండ్ చేసి ఈ జోలో చిప్లో పౌడర్గా వేశారు, కాబట్టి ఫుల్ కారం ఉంటుంది. సో దీన్ని ఏం చేద్దామంటే ఫ్రెండ్స్ మీద ప్రాంక్ చేద్దాం. ఆ ప్రాంక్ ఫుటేజెస్ రాలేవు, కానీ నేను మీకు రియల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కానీ ఇది
ఇది ఈ చిప్ చూడండి గైస్. ఈ చిప్పు ఏం చేద్దామంటే వాళ్ళు అడిగారు, వాళ్ళకి జోలో చిప్ గురించి తెలుసు బాగానే, అంటే జోలో చిప్ ఇలా ఉంటుంది, దీంట్లో ఇలా అవుతుంది అని తెలుసు. కానీ వాళ్ళు అన్నారు మన గ్రూప్లో ఎవరో ఒకరు జోలో చిప్ దేవాలి అన్నారు. అంటే ఎవరు చేస్తారు, అంత కాస్ట్ ఉంటుంది అని అన్నాం మేమందరం. తర్వాతే అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర కోత వాళ్ళు అడుగుతారు, రోజు అడుగుతున్నారు ఈ వీక్ మధ్యాహ్నం ఎవరు తెచ్చారని. అడుగుతారు, నేను ఎప్పుడైనా తెలియదు బ్రో, జోలో చిప్ తెలియదు, ఒకవేళ నెక్స్ట్ వీక్ తేవడానికి ట్రై చేస్తా అని చెప్తా. చెప్పిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారు, సరే తెలియదు కదా అని అనుకుంటారు. వాళ్ళు పోయడానికి ఏం చేస్తారు, వాళ్ళ ఫుడ్లో జోలో చిప్ పెడితే అప్పుడు వాళ్ళు నాన్న తింటాడు, తిని ఏంటి మండిపోతుందని అనేసి తర్వాత చెప్తా, బ్రో జోలో చిప్ తెచ్చా, కానీ మీరు నా మీద చేసిన ప్రైస్కి ఇది నా రివెంజ్ అని చెప్పి అలా చేస్తా. అప్పటి వరకు స్టే ట్యూన్. రేపు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏ మినిట్ అయినా వీడియో రావచ్చు, ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఇంకోటి చెప్పడం మర్చిపోయా, లాస్ట్ 1 month నుంచి ఇప్పటి వరకు మన ఛానల్లో ఒక్క సబ్స్క్రైబర్ కూడా రాలేదు గైస్. అంటే November 1st నుంచి ఇప్పుడు November 27th 27th అనుకుందాం, ఎందుకంటే ఈరోజు కౌంట్ లేదు, ఇంకా పూర్తిగా నైట్ కాలే కాబట్టి 27th అనుకుందాం. అంటే 27 days అయింది నవంబర్ స్టార్ట్ అయ్యి. ఆ 27 daysలో ఒక్క సబ్స్క్రైబర్ రాలే అంటే నవ్వాలి. కాబట్టి ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒక్కటే కాదు, చాలా ఇంకా వెయిటింగ్ ఉన్నాయి, లైక్ ఫీస్టేబుల్స్, హర్షీస్, మోస్ట్ సవర్ కార్డ్, లైక్ సవర్ ప్యాచ్ కిడ్స్, ఇలా చాలా వెయిటింగ్ ఉన్నాయి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే చాలు, ఇవన్నీ తెప్పిస్తా. ఏం లేదు గైస్, మళ్ళీ ఛానల్కి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే. మీ అందరి కోసం ఇలాంటి వీడియోలు ఎన్నో చేస్తా, ఇలాంటి స్నాక్స్ ఎన్నో తెస్తా. కానీ మీరు చేయాల్సింది ఒకటే తెలుసు కదా, లైక్ करो, सब्सक्राइब करो, शेयर करो, सपोर्ट करो and enjoy the videos करो. That's it for today. Tata, bye bye, goodbye.